అమెరికాలో హింసాకాండ కొనసాగుతుంది. హింస చేస్తున్నటువంటి వాళ్ళు వలసవాదులు. అమెరికాకి వలస వచ్చి అక్కడున్నటువంటి వాళ్ళనే బ్రతకనీయమని చెప్పేటటువంటి అక్కడున్న పోలీసుల మాటేనో, అక్కడున్నటువంటి ఆస్తులు దోచుకుంటాం, సెల్ ఫోన్ షాపులు దోచుకుంటాం, బంగారపు షాపులు దోచుకుంటాం, అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లను దోచుకుంటాం, అక్కడ ఉన్నటువంటి సూపర్ మాల్స్ను దోచుకుంటాం అనేటటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి. దానికి అక్కడ ఉన్నటువంటి బైడెన్ పార్టీ వాళ్ళు ఆ దేశద్రోహులకి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. నో కింగ్స్ ప్రొటెస్ట్ పేరుతో సాల్ట్ లేక్ సిటీలో చేసినటువంటి ఉద్యమం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. అక్కడ పెద్ద ఎత్తున లాఠీ చార్జీ లాగా జరిగింది. వెంటపడి పరుగులు పెట్టేటువంటి పరిస్థితి. ఒక మనిషికి తీవ్రమైనటువంటి గాయాలైన ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు, పోలీసులు చేస్తున్నటువంటి యాక్టివిటీ స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే ఇలాంటి దాడులు చేసే వాళ్ళని, పోలీసుల మీద కూడా తిరగబడేటటువంటి వాళ్ళని అయితే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. నేషనల్ గార్డ్స్ అరెస్టులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వాలు సహకరించకపోయినా సరే యాజిటేషన్ అయితే సీరియస్గా నడుస్తోంది.